మనం సోషల్ సైకాలజీ, తెలుగులో సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. ఇది సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక విభాగంగా మనం తీసుకోవచ్చు. మానవుడు సంఘజీవి. సమాజంతోనే అతని మనుగడ ముడిపడి ఉంది. సమాజము లేకపోతే బ్రతుకు చాలా దుర్భరంగా ఉంటుంది. ఇక్కడ సమాజం అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు, మన వీధిలో ఉన్నటువంటి వ్యక్తులు, మన గ్రామము, పట్టణము, ఇదే కానక్కర్లేదు. మన ఇంటిలోని వ్యక్తులు కూడా సమాజంలోని సభ్యులే. ఆ విధంగా చెప్పుకుంటే వ్యక్తి ఒక్కడిని మనం పరిగణిస్తే అతని చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ సమాజంలోని సభ్యులే. అంటే కుటుంబం కూడా సమాజంలో ఒక భాగమే, అది కూడా ఒక సమూహమే, ఒక సామాజిక సంస్థగా చెప్పుకోవచ్చు. సోషల్ యూనిట్, ఇల్లు లేదా కుటుంబం, పీర్ గ్రూప్ మెంబర్స్, సమవయస్కులు, స్కూల్కి వెళ్తున్నటువంటి విద్యార్థికి తన క్లాస్మేట్స్, తన పాఠకులు, అక్కడ ఉన్నటువంటి టీచర్లు, వీళ్ళందరూ కూడా సమాజంలోని వ్యక్తులే. అంతేకాక వ్యక్తి పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక వృత్తిని కానీ ఉద్యోగాన్ని కానీ చేపట్టినట్లయితే అది కూడా ఒక సామాజిక సంస్థగానే చెప్పుకోవచ్చు. అంటే వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ సమాజంలోని సభ్యులే. సో దీన్ని బట్టి మనం సమాజంతో వ్యతిచర్య, పరస్పర చర్య జరపకుండా ఎంతో కాలం మనం జీవనం సాగించలేము. మన ఆలోచనలు, అనుభూతులు, ప్రవర్తన అన్నీ సమాజంతోనే ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు ఇంట్లో, కుటుంబంలో తల్లి, తండ్రి, తోబుట్టువులు పెరిగి పెద్ద అయిన తర్వాత భార్య లేదా భర్త లేదా వృత్తిని చేపట్టిన తర్వాత సహోద్యోగులు, తన కింది స్థాయి ఉద్యోగస్తులు, తన పై స్థాయి ఉద్యోగస్తులు, వీళ్ళందరూ మన ఆలోచనలను, అనుభూతులను, ప్రవర్తనను సూటిగా కానీ, నేరుగా కానీ, పరోక్షంగా కానీ ప్రభావితం చేస్తుంటారు. అందువల్ల మన జీవితాంతం, పుట్టినది మొదలు జీవితం అంతమైనంత వరకు కూడా మనం ఇతర వ్యక్తులతో వ్యతిచర్య జరపడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులను మనం ఎలా వారిని గురించి ఆలోచన కానీ, వారిని గురించి అనుభూతి చెందడం కానీ, వారి పట్ల ప్రవర్తన కానీ మనం ఎలా ప్రభావితం చేస్తాము అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టన మన జీవితంలో. చిన్నప్పుడు తల్లిదండ్రులతో, మన తోబుట్టువులతో, ఇంట్లో ఉన్నటువంటి ఇతర కుటుంబ సభ్యులతో పెరిగి పెద్ద కొద్ది పాఠశాలకో, కళాశాలకో లేదా విశ్వవిద్యాలయానికో వెళ్ళి చదువుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సహపాఠకులు, ఉపాధ్యాయులు లేదా ఉపన్యాసకులు, ఇతర వ్యక్తులందరూ కూడా మన ఆలోచనలను, ప్రవర్తనను, అనుభూతులను ప్రభావితం చేస్తుంటారు. అందువల్ల మానవుని ప్రవర్తన, ఆలోచనలు ఎక్కువ ఇతరులకు సంబంధించినవే ఉంటాయి. తనను గురించి కూడా నేను ఇలాంటి వ్యక్తిని అనేటువంటి ఒక ఆత్మ భావన కూడా ఉంటుంది, సెల్ఫ్ కాన్సెప్ట్. ఇది కూడా ఇతర వ్యక్తులతో సంబంధం ఉన్నటువంటి భావనే అని చెప్పుకోవాలి. తల్లిదండ్రులు నన్ను ఎలా చూసుకుంటున్నారు, నేను ఎలాంటి వ్యక్తినని వారు నా మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నారు. ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు కానీ, తాత,
ఇతర కుటుంబ సభ్యులు కానీ, తాత, అమ్మమ్మ ఇలాంటి వ్యక్తులు కానీ, లేదా సహపాఠకులు కానీ నేను ఎలాంటి వాడిని భావిస్తున్నారు, నాతో మాట్లాడేటప్పుడు లేదా నాతో ప్రవర్తించేటప్పుడు వాళ్ళు నన్ను చులకనగా చూస్తున్నారా, గౌరవిస్తున్నారా, అభిమానిస్తున్నారా, లేక ద్వేషిస్తున్నారా, ఇలాంటివన్నీ మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, ఓ నేనుంటే ఇలాంటి అభిప్రాయం ఉంది వీరికి అనే భావన కూడా ఏర్పరచుకుంటాం. దీన్ని మనం సెల్ఫ్ కాన్సెప్ట్ అని చెప్తాం. అయితే ఇది ఇతర వ్యక్తులతో మన అనుభవాన్ని జోడించి ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయం. ఇతర వ్యక్తులు మనతో సానుకూలంగా మంచి అభిమాన ఆదరాలతో మనతో ప్రవర్తిస్తుంటే నేను మంచివాడిని, నాకు ఇతరుల ప్రేమ, వాత్సల్యము, గౌరవము దక్కుతున్నాయి అనేటువంటి ఒక ఆత్మ భావన ఏర్పడుతుంది. అలా కాకుండా దానికి విరుద్ధంగా ఉన్నట్లయితే నేను మంచి వ్యక్తిని కాదనుకుంటున్నారు, వీళ్ళు నన్ను ఎందుకో ద్వేషిస్తున్నారు, చులకనగా చూస్తున్నారు, ఇలాంటి అభిప్రాయం ఏర్పరచుకోవడం జరుగుతుంది. కాబట్టి తనను గురించి తాను కానీ, ఇతరుల గురించి కానీ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా అనుభూతి చెందుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు వాళ్ళతో అనేది సమాజ విజ్ఞాన మనోశాస్త్రానికి నాంది, అది మూల సూత్రం. సో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, వివిధ సన్నివేశాలలో, వివిధ సందర్భాల్లో ఎలాంటి ఆలోచనలు చేస్తుంటాడు, ఎలాంటి అనుభూతులకు గురవుతుంటాడు, ఎలా ప్రవర్తిస్తుంటాడు అనేటువంటి విషయాన్ని అధ్యయనం చేసే విజ్ఞాన విభాగమే సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం. ఇప్పుడు మనం ఒక 2 నిర్వచనాలు ఇక్కడ పరిశీలిద్దాం. మొదటిది కాసిన్, ఫెయిన్ మరియు మార్కస్. వీరి నిర్వచన సారాంశం ఏంటంటే, ఆంగ్లంలో వారు ఇచ్చినటువంటి నిర్వచనానికి తెలుగు అనువాదంలో మన సారాంశముగా ఏమని చెప్పుకోవచ్చు అంటే, మన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మనం ఎలా ఆలోచిస్తాం, వారి పట్ల ఎలాంటి అనుభూతిని, ఫీలింగ్స్ ప్రదర్శిస్తుంటాం, వారితో ఎలా ప్రవర్తిస్తుంటాం, ఇది ఒక అంశం. రెండవది, వారు ఇతర వ్యక్తులు మనల్ని గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఎలాంటి ఆలోచన చేస్తున్నారు, మన వైపు ఎలాంటి అనుభూతిని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు, మనతో ఎలా ప్రవర్తిస్తున్నారు. ఇది పరస్పరమైనటువంటి ప్రక్రియ. వ్యక్తి ఇతరుల గురించి, ఇతరులు ఈ వ్యక్తిని గురించి ఆలోచనలు, అనుభూతులు, ప్రవర్తన, వీటిని సశాస్త్రీయంగా సైంటిఫిక్ మెథడ్స్ ఉపయోగించి తెలుసుకునేటువంటి శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని వారు నిర్వచించడం జరిగింది. రెండవది, గార్డన్ ఆల్పోర్ట్ నిర్వచనం కూడా ఇంచుమించు ఇలాంటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఆల్పోర్ట్ ప్రకారం ఇతర వ్యక్తుల సమక్షంలో, ఈ ఇతర వ్యక్తుల సమక్షం అనేది, సాన్నిధ్యం అనేది వాస్తవమైనది కావచ్చు, ఒక్కొక్కసారి ఊహించుకున్నది కావచ్చు. ఇతర వ్యక్తుల వాస్తవ లేదా ఊహాజనిత సాన్నిధ్యంలో వ్యక్తుల ఆలోచనలు, అనుభూతులు, ప్రవర్తన ఎలా ప్రభావితమవుతుందో తెలుసుకోవడానికి విజ్ఞాన శాస్త్ర పద్ధతులను ఉపయోగించి అధ్యయనం చేసే విజ్ఞాన విభాగమే మనోవిజ్ఞాన శాస్త్రం, సమాజ మనోవిజ్ఞాన శాస్త్రము. ఇక్కడ సాధారణంగా మన ప్రవర్తన ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఒక వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు, సమక్షంలో ఉన్నప్పుడు పోల్చినట్లయితే కొంత వ్యత్యాసము కనపరిచే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు, అనుభూతులు, ప్రవర్తన
వ్యక్తుల సమూహంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు, అనుభూతులు, ప్రవర్తన పోల్చి చూసినట్లయితే తప్పనిసరిగా ఎంతో కొంత వ్యత్యాసం కనబడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దానిని అధ్యయనం చేయడం. ఇది వాస్తవ సన్నివేశమే కాకుండా ఒక్కొక్కసారి వ్యక్తులను మనం ఊహించుకుంటాం. ఇమాజినరీ ప్రెజెన్స్. ఒక్కొక్కసారి మన తల్లిదండ్రుల గురించో, మన స్నేహితుల గురించో, దూరదేశంలో ఉన్నటువంటి మన సహోద్యోగుల గురించో మనం ఆలోచించినప్పుడు ఒక్కసారిగా మన మనసులో కొన్ని ఆలోచనలు, తద్వారా అనుభూతులు కలుగుతుంటాయి. అప్పుడు మన ప్రవర్తన బహుశా మనం వెంటనే ఎలా ఉన్నాడో ఆ వ్యక్తిని తెలుసుకోవడానికి బహుశా ఒక ఫోన్ కాల్ చేసి క్షేమ సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇది ఊహాజనితమైనటువంటి సామాజిక సన్నివేశం. అక్కడ వాస్తవంగా వ్యక్తి లేడు, ఎదుటి వ్యక్తి లేడు. అయినప్పటికీ ఒక్కొక్కసారి గతాన్ని కూడా ఊహించుకొని కొన్ని సంఘటనలు, కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు, అలాగే కొన్ని ప్రక్రియలు, ఇవి కొందరు వ్యక్తులను గతంలో మనం కలుసుకున్నటువంటి వ్యక్తులతో ముడిపడినటువంటి సన్నివేశాలను మనం గుర్తుకు తెచ్చుకున్నట్లయితే బహుశా మనం ఒకసారి ఆనందంగా అనుభూతిని చెందొచ్చు, లేదా ఒకసారి మనం భావోద్వేగానికి గురి, దుఃఖము లేకపోతే విచారానికి కూడా గురి కావచ్చు. ఇది ఊహించుకున్నటువంటి ఒకసారి స్మృతిలో మన మెమరీలో నుంచి జ్ఞప్తికి తెచ్చుకొని మనం ఆలోచన, అనుభూతి పొందడం, తద్వారా ప్రవర్తన కూడా బహుశా అతన్ని చాలా రోజులు ఏం చూసి అని చెప్పి కలవడానికి వెళ్ళాలనుకుంటే అది ఒక ప్రవర్తనాంశంగా మారుతుంది. ఇది ఆలోచన, అనుభూతుల అనుసరించి వచ్చినటువంటి ప్రవర్తన. కాబట్టి ఆల్పోర్ట్ నిర్వచనం ప్రకారం మనం ఏ సన్నివేశంలోనైనా ఎనీ మూమెంట్ ఇతర వ్యక్తుల ప్రభావానికి గురి అవుతున్నాము. అక్కడ వ్యక్తులు ఉన్నప్పుడు వారితో మనం వ్యతిచర్య జరుపుతాం, వారితో సంభాషించడం, భావోద్వేగాలను వ్యక్తం చేయడం, ఇది చేస్తుంటాం. ఒక్కొక్కసారి అక్కడ వ్యక్తులు ఎవరు లేకపోయినప్పటికీ ఊహించుకుని స్మృతి నుంచి జ్ఞప్తికి తెచ్చుకొని కొన్ని ఆలోచనల నుంచి అనుభూతులను పొందడం, తద్వారా ఒక విధమైన ప్రవర్తనకు కూడా మనం పాల్పడడం జరుగుతుంది. ఇది ఆల్పోర్ట్ నిర్వచనం ప్రకారం వచ్చినటువంటి సారాంశం. ఇలా సమాజ విజ్ఞాన మనశాస్త్రం నిర్వచనాన్ని మనం ఒక్కొక్క పదమును అందులో ఉన్నటువంటి వాటిని విడదీసి చూసినట్టయితే మనకు తోచేటువంటి మొదటి టర్మ్, పరిభాషక పదం ఏంటంటే శాస్త్రీయ పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్రం వ్యక్తుల అనుభూతులు, ఆలోచనలు, ప్రవర్తనలు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి మనం అధ్యయనం చేయడం అని చెప్తే, శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి? సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంటి? సైన్స్, విజ్ఞానం శాస్త్రము ఊహల మీద, వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధారపడి ఉండదు. ఎప్పుడూ దానిని వాస్తవంగా స్వీకరించదు. విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు గమనించిన దానిని, పరిశీలించిన దానిని అబ్జర్వేషన్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్. మనం వాస్తవంగా మనం గమనించిన, కళ్ళతో చూసినా లేదా చెవులతో విన్నా, ఇలాంటి దృగ్విషయాలు, ఫినామినా, వాటిని మాత్రమే ఒక క్రమమైన పద్ధతిలో సమాచారాన్ని సేకరించి దాన్ని నమోదు చేసి లేదా గ్రంథస్థం చేసి వర్ణించి తద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయాలను ప్రచురించడం జరుగుతుంది. రెండవది, ప్రయోగాత్మకంగా కూడా కొన్నిటికి ప్రయోగాలు నిర్వహించడం అంత సులభం కాదు. అలాంటి వాటికి మనం సిస్టమాటిక్ అబ్జర్వేషన్ అంటున్నాం. ఒక వ్యవస్థీకృతమైనటువంటి పరిశీలన, దాని మీద ఆధారపడి సమాచారాన్ని సేకరించిందైనా మనం వైజ్ఞానిక శాస్త్ర పరంగా గ్రహించవచ్చు, లేదా ప్రయోగాత్మకంగా నిర్వహించి ఆ సమాచారాన్ని విశ్లేషించి ఆ ఫలితాలను మనం మాపనం చేసి
మెజర్ చేసి ఒక నివేదికను ప్రచురించినట్లయితే అలాంటి శాస్త్రజ్ఞులు, ఇతర శాస్త్రజ్ఞులు, ఆ సామర్థ్యం ఉన్నటువంటి ఇతర శాస్త్రజ్ఞులు కూడా దానిని పరిశీలించి వారు కూడా దీనిని తిరిగి ఒక ప్రయోగాన్ని జరిపి ఈ ప్రచురించినటువంటి సూత్రము, సిద్ధాంతము వాస్తవమా కాదా అనేటువంటి విషయాన్ని నిర్ధారించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలకు, ఊహాజనితమైనటువంటి విషయాలకు విజ్ఞాన శాస్త్రంలో చోటు ఉండదు. ఈ సమాజ మనోవిజ్ఞాన శాస్త్రము ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి పరిశీలన పద్ధతులను ఉపయోగించి సమాచారాన్ని గమనించి, సేకరించి, మాపనం చేసి, విశ్లేషించి దానిని ఒక కనుగొన్నటువంటి ఆవిష్కరణను ప్రచురిస్తుంది. సైంటిఫిక్ రిపోర్ట్. ఇది విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి నిబంధన. కాబట్టి సమాజ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడా రాను రాను ప్రయోగాత్మకంగా ఎన్నో విషయాలను ధృవీకరించి వాటిని ప్రచురించడం జరిగింది. ఇతర విజ్ఞాన శాస్త్రజ్ఞులు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా వాటిని పరిశీలించి అంగీకరించడం కూడా జరిగింది. అలాంటి విధానాన్ని సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం పాటిస్తుంది. ఇక ఎన్నో పద్ధతులు, అది పరిపృచ్ఛ పద్ధతి, ఇంటర్వ్యూ పద్ధతి కావచ్చు, సర్వే పద్ధతి కావచ్చు, ఇందాక చెప్పినట్టు సహజ పరిశీలన పద్ధతి కావచ్చు, ప్రయోగాత్మక పద్ధతి. ఉన్నటువంటి సమస్యను ఏ పద్ధతి ద్వారా అధ్యయనం చేయడానికి వీలవుతుందో దానికి తగిన పద్ధతిని ఎంపిక చేసుకుని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సమాజ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివిధ సామాజిక, సాంఘిక దృగ్విషయాలను అధ్యయనం చేయడం జరిగింది. సమాజ మనోవిజ్ఞాన శాస్త్రానికి ఉన్నటువంటి గమ్యాలు, పరిశీలన, మొట్టమొదటిది కళ్ళతో చూడడం, చెవులతో వినడం. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ప్రత్యక్షంగా చూచిన, విన్న సమాచారాన్ని నమోదు చేయడం. ఇది ఇతరులు కూడా ఆ వర్ణనను, ఆ నమోదు చేసినటువంటి అంశాన్ని, దాన్ని అధ్యయనం చేసినట్లయితే వారు కూడా దాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి వీలవుతుంది. అందువల్ల పరిశీలన అనేది మొదటి గమ్యం. వర్ణన, ఇతరులు, ఏ శాస్త్రజ్ఞుడైనా దానిని నమోదు చేసినటువంటి విషయాన్ని చూసినట్లయితే అతను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. మూడవది వివరణ. ఇది ఎక్స్ప్లెనేషన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. కారణము, ప్రభావం. ఈ ఫలితానికి వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి, అది కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ వర్ణనల ద్వారా ఇది ఎందుకు జరిగింది అనేటువంటి వివరణ. ఒక వ్యక్తి ఒక విధంగా ప్రవర్తిస్తే, ఫలానా విధంగా ప్రవర్తిస్తే ఈ ప్రవర్తన వెనుక గల కారణాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే మూడవ గమ్యమైనటువంటి వివరణ, ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ది అబ్జర్వేషన్, గమనము లేదా పరిశీలన. రెండవది డిస్క్రిప్షన్, వర్ణన. మూడవది ఎక్స్ప్లెనేషన్, వివరణ, ఎందుకు జరిగింది, కాజ్ అండ్ ఎఫెక్ట్ సంబంధాన్ని వివరించగలరు. నాలుగవది ప్రాగుక్తీకరణ, ప్రిడిక్షన్. మనం ఒక దృగ్విషయాన్ని, ఒక ఫినామినాను బాగా అర్థం చేసుకున్నట్లయితే మున్ముందు ఆయా పరిస్థితులలో ఈ దృగ్విషయం తిరిగి సంభవించే అవకాశం ఉంది. వ్యక్తి ఈ పరిస్థితుల్లో ఇలా ప్రవర్తించినాడు కాబట్టి ఇక మీదట కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఆ సదరు ప్రవర్తనను వ్యక్తం చేసే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఈ ప్రెడిక్షన్ లేదా ప్రాగుక్తీకరణ మనం ఎంత బాగా అర్థం చేసుకున్నామనే దాన్ని బట్టి ఉంటుంది. మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే మనం
ప్రాగుప్తీకరణ కూడా చక్కగా చేయవచ్చు. అలా కాకపోతే మనం సరిగా అర్థం చేసుకోలేకపోతే దాని వెనుకున్నటువంటి కారణం ఇంకేదో భిన్నమైనటువంటి కారణం ఉన్నట్లయితే మన ప్రాగుప్తీకరణ తప్పు. ఈ సమాజ మనోజ్ఞాన శాస్త్రజ్ఞులు వ్యక్తి ప్రవర్తనను నిశితంగా పరిశీలించి అర్థం చేసుకొని వివరించి మున్ముందు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచన అనుభూతులు ప్రవర్తనకు గురి అవకాశం ఉంది అని చెప్పగలరు. దాన్ని కూడా ఒక గమ్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. చివరిది ఏంటంటే దానికంటే ముందు నియంత్రణ, కంట్రోల్. మనం ఎంతవరకు కొన్ని కారణాల వల్ల ఒక ప్రవర్తన సంభవించినట్లయితే ఈ కారణాలను, ఈ కారకాలను మనము లాఘవం చేసి, మ్యానిపులేట్ చేసి లేదా మార్చి ప్రవర్తనలో కూడా మార్పును తీసుకురావచ్చు. ఇది కంట్రోల్. మనం వివిధ సందర్భాల్లో వ్యక్తులు ఇలాంటి ప్రవర్తన చూపుతారు కాబట్టి అది అవాంఛనీయమైనటువంటి ప్రవర్తన అని మనం గ్రహించినట్లయితే దానిని జరగకుండా ఆపగలమా, నివారించగలమా? ఎస్, తప్పకుండా. మనోజ్ఞాన శాస్త్రజ్ఞులు అందులోనూ సఫలీకృతమయ్యారు సమాజ మనోజ్ఞాన శాస్త్రం. అది కంట్రోల్, నియంత్రణ. చివరి గమ్యం ఏంటంటే అప్లికేషన్, అనుప్రయుక్తం. మనం సమాజంలో వ్యక్తులు, చిన్నపిల్లలు కావచ్చు, వయోజనులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఫలానా సన్నివేశంలో ఇలా ప్రవర్తిస్తారు, ఇలాంటి సందర్భంలో ఇలా కోపోద్రిక్తులు కావడం, లేకపోతే హింసాత్మక ప్రవర్తనకు, దౌర్జన్యకరమైన ప్రవర్తనకు పాల్పడడం జరుగుతుంది అని మనం క్షుణ్ణంగా సరిగ్గా మనం ప్రాగుప్తీకరణ చేయగలిగితే తప్పనిసరిగా దానిని మనం నివారించవచ్చు. ఇంకా ఏంటంటే సమాజ మనోజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలను, సూత్రాలను ఉపయోగించి వాటి ద్వారా మానవ జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది అనుప్రయుక్తం. ఒక సూత్రం వ్యక్తులకు ఉపయోగించేటువంటి సమాజంలో ప్రవర్తనకు సంబంధించినటువంటి సిద్ధాంతం కానీ మనం చక్కగా తప్పు లేకుండా దానిని మనం అర్థం చేసుకుని వివరించి దానిని మరింత మెరుగైన జీవితానికి ఉపయోగించడం ద్వారా సమాజం వికాసానికి మనం తోడ్పడినట్లు అవుతుంది. ఇది అనుప్రయుక్తం. ఏ శాస్త్ర విజ్ఞానానికైనా ఆ ఫలితాలను సామాన్య జనానికి దైనందిన జీవితంలో ఉపయోగపడితేనే దానికి సార్థకం అవుతుంది. మనోవిజ్ఞాన శాస్త్రం కూడా అలాంటి గమ్యాన్ని చాలా సందర్భాలలో విజయవంతంగా సాధించడం జరిగింది. అప్లికేషన్ ఆఫ్ సైకలాజికల్ ప్రిన్సిపల్, సోషల్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్. ఇది చివరి గమ్యం సమాజ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని. అయితే సమాజ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు సమాజాన్ని తెలుసుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ వచ్చారు. మొట్టమొదట తత్వశాస్త్రవేత్త, ఫిలాసఫర్స్, మానవుడు సమూహంలో ఇతరుల సమక్షంలో ఎలాంటి ప్రవర్తన చూపుతాడు అనేటువంటి అంశం ఎప్పటి నుంచో కొన్ని శతాబ్దాల నుంచి ఆ అన్వేషణ చేయడం జరిగింది. అందులో మనం కర్ట్ లెవిన్ ఈ మానవ సమాజంలో మానవుని ప్రవర్తనను గురించి 1950లోనే ఒక సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. బిహేవియర్ ఈజ్ ఈక్వల్ టు సోషల్ సిచ్యువేషన్ ఇంటూ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏ ప్రవర్తనకైనా ఆ సాంఘిక సన్నివేశం, సోషల్ కంటెక్స్ట్, దానితో పాటు వ్యక్తి లక్షణాలు, ఈ రెండిటి వ్యతిచర్యయే
వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించడానికి కారణమవుతుంది అనేటువంటి సూత్రాన్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమని నిర్ధారణకు రావచ్చు అంటే, కేవలం వ్యక్తి అనువంశికంగా వారసత్వంగా పుణికిపుచ్చుకున్నటువంటి లక్షణాలే కాకుండా అతడు పెరిగినటువంటి సమాజం కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం వ్యక్తికి ఉన్నటువంటి స్వతహాగా సిద్ధించినటువంటి జన్యుపరమైన లక్షణాలు మాత్రమే కాదు, సమాజం కూడా ఈ అనువంశికంగా ఆ వ్యక్తి సంక్రమం చేసుకున్నటువంటి లక్షణాలను తీర్చి అతనిని ఒక వ్యక్తిగా మలుస్తుంది. కాబట్టి ఒక విశిష్టతను ఇచ్చేటువంటిది ఈ రెండు కలిపి నిర్ధారిస్తాయి. వ్యక్తి ప్రవర్తన కేవలం సమాజం అని చెప్పలేము, లేదా కేవలం అనువంశికత అని చెప్పలేము. ఏ సన్నివేశంలో అయినా సరే ఎలా ప్రవర్తిస్తాడనేది ఈ రెండింటి సమ్మేళనంగా మనం చెప్పుకోవచ్చు. అది ఆయన కర్ట్ లెవిన్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. ఈ సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం పరిధి, దాని స్కోప్ ఏంటి అంటే, వ్యక్తుల పరస్పర చర్య, ఇతర వ్యక్తులతో ఈ వ్యక్తి ఎలా సంభాషించడం కానీ, ఎలాంటి ఆలోచనలు వారి పట్ల ఇతను చేయడం కానీ, వారితో ఎలా ప్రవర్తిస్తున్నాడు అని కానీ, ఇది ఈ వ్యక్తి ఒక ఎదుటి వ్యక్తిని ఉద్దీపనగా తీసుకుంటే, సామాజిక ఉద్దీపనగా, సోషల్ స్టిమ్యులస్గా భావిస్తే, ఆ వ్యక్తికి ఇతను సామాజిక ఉద్దీపనగా మారతాడు. ఎదుటి వ్యక్తి ఇతను ఎలా ప్రతిస్పందిస్తున్నాడో చూసి దాన్ని ఆధారంగా అతను ప్రతిస్పందించడం జరుగుతుంది. ఒక వ్యక్తికి నేను నమస్కరిస్తే అతను నాకు నమస్కారం చేసే అవకాశం ఉంది. అలా కాకుండా నేను ముఖం చిట్లించుకుంటే బహుశా అతను పట్టించుకోకపోవచ్చు, లేదా నాకు తిరిగి నమస్కారం అయితే చేయడు, ముఖం చిట్లించుకోవడానికే అవకాశం ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అనేది నా ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. ఇలా ఒకరికొకరు ఉద్దీపనలుగా, సామాజిక ఉద్దీపనలుగా అక్కడ పాత్ర పోషించడం ద్వారా ఈ వ్యతిచర్య జరుగుతుంది. ఈ వ్యతిచర్యలే ఒక అనుబంధానికి దారితీస్తాయి. రిలేషన్షిప్స్, ఈ ఇంటరాక్షన్ అనేది ఒక అనుబంధానికి దారితీస్తుంది. అది అనుకూలమైనటువంటిది కావచ్చు, పాజిటివ్ కావచ్చు, లేదా ప్రతికూలమైనది కావచ్చు, నెగటివ్ రిలేషన్షిప్ కూడా కావచ్చు. ఎలాంటి సంబంధాలు ఏర్పడతాయి క్రమేణా అనేది ఈ పరస్పర ఉద్దీపన ప్రతిస్పందనల సంసర్గంగానే మనం చెప్పుకోవచ్చు. అలా వ్యక్తుల పరస్పర చర్య ఇతర వ్యక్తులతో, తర్వాత ఇతర సమూహాలతో, ఒక వ్యక్తే కానక్కర్లేదు, ఒకసారి సమూహంతో, ఇద్దరు ముగ్గురు, ఇంట్లో ఉన్నటువంటి ఒక శిశువుకు సమూహం ఉన్నటువంటి, ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులందరూ ఒక సమూహం లాంటి కుటుంబం, వారి ప్రభావం ఈ శిశువు మీద ఉంటుంది. అలాగే శిశువు కూడా ఇతర వ్యక్తుల, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ఆలోచనలు, అనుభూతులు, ప్రవర్తనల మీద ప్రభావం చూపుతాడు. దీనినే వ్యతిచర్య అంటాం. ఈ వ్యతిచర్యల గురించి సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అలాగే వ్యక్తులే కాకుండా సంఘటనలు, కొన్ని సమస్యలు, కొన్ని దృగ్విషయాలు, వీటిని వ్యక్తి ఎలా స్వీకరిస్తాడు, వాటికి ఎలా ప్రతిస్పందిస్తాడు అనే దానిని సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. తర్వాత వ్యక్తులు
సంజ్ఞానాత్మక ప్రవర్తన, దీన్ని సోషల్ పర్సెప్షన్, సమాజ సంజ్ఞానం. ఇందులో ఈ కాగ్నిషన్ అనేది చాలా విస్తృతమైనటువంటి భావన, బ్రాడ్ కాన్సెప్ట్. ఇందులో ప్రత్యక్షీకరించడం, పర్సెప్షన్, స్మృతి, మెమరీ, థాట్ ప్రాసెసెస్, ఆలోచన ప్రక్రియలు లేదా చింతన ప్రక్రియలు, సమాచారాన్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడం, నిర్ణయాత్మక ప్రక్రియలు, డెసిషన్ మేకింగ్, తర్వాత ఫ్యాంటసీ, డే డ్రీమింగ్, ఇవన్నీ కూడా సంజ్ఞానాత్మక ప్రక్రియలుగానే చెప్పుకోవచ్చు. అంటే ఇవి మానసిక ప్రక్రియలు, వ్యక్తి ఆలోచనకు సంబంధించినటువంటి ప్రక్రియలు. ఇవి స్మృతి, మన జ్ఞాపక శక్తి మీద కూడా, శక్తితో కూడా ముడిపడి ఉన్నటువంటివి. వీటిని అన్నిటినీ సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అంటే బాహ్యంగా వ్యక్తి ప్రదర్శించే ప్రవర్తననే కాకుండా వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఆలోచిస్తాడు, ఇతరులను ఎలా ప్రత్యక్షీకరిస్తాడు, సోషల్ పర్సెప్షన్. తర్వాత ఇతర వ్యక్తుల ప్రవర్తనకు ఎలాంటి కారకాలను ఆపాదిస్తాడు, ఇది సోషల్ అట్రిబ్యూషన్ అంటాం. వివిధ వ్యక్తుల మధ్య, వ్యక్తుల పట్ల, సమూహాల పట్ల ఎలాంటి వైఖరులు, యాటిట్యూడ్స్ అతను ఏర్పరచుకుంటాడు. అలాగే కొన్ని సమూహాలకు, కొంతమంది వ్యక్తులకు ఇతను ప్రతిస్పందించి ఎలాంటి పాక్షికాభిప్రాయం అంటాం దాన్ని. పాక్షికాభిప్రాయం అనేది ప్రెజుడిస్. ఇది ఒక విధంగా చెప్పాలంటే దోషంతో కూడుకున్నటువంటి, దోషాత్మకమైనటువంటి ప్రత్యక్షీకరణ. వ్యక్తిని సమగ్రంగా అర్థం చేసుకోకుండా కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన సభ్యుడు కాబట్టి అతనిలో ఇలాంటి అవాంఛనీయ, ముఖ్యంగా అవాంఛనీయమైనటువంటి లక్షణాలు ఉంటాయి అని అనుకొని ఒక నిర్ధారణకు రావడం. ఇది ఒక్కొక్కసారి ద్వేషానికి, వైరానికి దారి తీస్తుంది. ఇవి కూడా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు పరిశీలించడం జరుగుతుంది. అలాగే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులను కొనడానికి కానీ కొనకపోవడానికి కానీ సుముఖత లేదా విముఖత ఎందుకు చూపిస్తారు, కొంతమంది వ్యక్తుల పట్ల ఎందుకు ఆకర్షితులు అవుతారు, కొంతమంది వ్యక్తులకు ఎందుకు విముఖత చూపిస్తారు, వీటిని అన్నింటినీ కూడా సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అలాగే ఒక ఇండస్ట్రీ కానీ, ఒక పరిశ్రమ కానీ, లేదా ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్, ఒక ఉత్పాదక సంస్థ, ఇలాంటి చోట్ల లేదా వివిధ కార్యాలయాలలో వ్యక్తులు వర్క్ ప్లేస్లో, సన్నివేశాల్లో వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారు ప్రేరణతో, తగినటువంటి ప్రేరణతో, మోటివేషన్తో తమకు నిర్ణయించినటువంటి, తమకు అసైన్ చేసినటువంటి, తనకు విధించినటువంటి తమ విధిని, విద్యుత్ ధర్మాలను సరిగా ఏమాత్రం నిర్వహిస్తారు అనేటువంటి వాడి మోటివేషన్, దానికి సంబంధించిన సోషల్ మోటివేషన్ అంటారు. ఇలాంటి ప్రక్రియలను కూడా సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అలాగే కొందరు కొన్ని పరిస్థితుల్లో ఎదుటి వ్యక్తికి సహాయం అవసరమని తెలిసి కూడా ఒక్కొక్కసారి ఎందుకు ముందుకు రాదు, ఒక్కొక్కసారి అపరిచిత వ్యక్తులకైనా సరే ప్రాణాలకు సైతం తెగించి ఆ అపరిచిత వ్యక్తులకు సహాయం చేయడానికి ఎందుకు వారు పూనుకుంటారు. ఎలాంటి సందర్భాల్లో ఇలాంటి ప్రవర్తనను వారు వ్యక్తులు ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం పరిశోధించి, శోధించి అధ్యయనం చేస్తుంది. అలాగే స్త్రీ పురుషులు వివిధ పాత్రలను సమాజంలో పోషించడం జరుగుతూ ఉంటుంది. ఇది వివిధ దేశాలలో, వివిధ నాగరికతల్లో, వివిధ సంస్కృతులను బట్టి స్త్రీ పురుష పాత్రలు, లైంగిక పాత్రలను
వారు పాటించడం జరుగుతుంది. దానికి గల కారణాలు ఏంటి? అదేవిధంగా సమూహంలో నుంచి నాయకుడు ఎలా ఉద్భవిస్తాడు, నాయకుడు ఎలా పుట్టుకొస్తాడు, నాయకునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? ఒక సమూహము అత్యంత పటిష్టమైనటువంటి స్థితిలో ఉత్పాదన చేయడానికి కానీ, లేదా ఉత్పాదనలో తగ్గుదల చూపడానికి కానీ ఈ సమూహాలు ఎలాంటి గతిజ సూత్రాలకు లోబడి పనిచేస్తుంటాయి, గ్రూప్ డైనమిక్స్ అంటుంటాయి. వీటిని కూడా సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మానవ సమాజంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యను, సంఘటనను, ప్రవర్తనను అధ్యయనం చేయడానికైనా సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం ప్రయత్నిస్తుంటుంది. ఎన్నో సందర్భాలలో విజయవంతంగా ఆ గమ్యాన్ని చేరుకోవడం జరిగింది. ఇక మనోజ్ఞాన శాస్త్రానికి చారిత్రక ఆధారాలను మనం క్లుప్తంగా పరిశీలించినట్లయితే ఇది కేవలం 20వ శతాబ్దంలోనో 21వ శతాబ్దంలోనో ఈ సమాజ మనోజ్ఞాన శాస్త్రం పుట్టినటువంటిది కాదు. కాకపోతే మిగతా శాస్త్రాలతో పోల్చుకుంటే మనోవిజ్ఞాన శాస్త్రము, దాని ఉపశాఖ అయినటువంటి సమాజ మనోవిజ్ఞాన శాస్త్రము కొంచెం ఇటీవలే, అంటే 19వ శతాబ్దంలోనే ఇవి పుట్టుకురావడం జరిగింది. 1879లో లీప్జిగ్ యూనివర్సిటీలో మొట్టమొదట జర్మనీలోని లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో విలియం బూమ్ ప్రయోగశాలను స్థాపించి వ్యక్తుల ఆలోచనలను, అనుభూతులను, ప్రవర్తనను మాపనం చేయవచ్చు అని నిరూపించారు. అంతకంటే ముందు కూడా మనోభౌతిక శాస్త్రవేత్తలైనటువంటి ఫెక్నర్, వీబర్ వీరు కూడా మానవుని సంవేదన ప్రక్రియల గురించిన అధ్యయనాలు ఎన్నో చేశారు. అయితే హెగెల్ అనేటువంటి జర్మన్ శాస్త్రవేత్త ప్రభావంతో స్టెయిన్థాల్, లాజరస్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు ఫోకర్ సైకాలజీ, అంటే ఫోక్స్ అంటే జనపదం, జనులు, ఇది క్లుప్తంగా చెప్పాలంటే సమూహ మనస్సు, ఒక సమూహం, వ్యక్తుల సముదాయం, సమూహం ఎలాంటి ఆలోచనలను, అనుభూతులను, ప్రవర్తనను వ్యక్తం చేస్తుంది. వ్యక్తిగా కాకుండా ఒక సమూహానికి అంతటికీ ఒక మనస్సు అనేటువంటి భావనను వీరు ప్రతిపాదించడం ఆ జర్నల్లో, ఇది ఫోకర్ సైకాలజీ అనేటువంటి పత్రికలో ప్రచురించడం జరిగింది. అయితే తర్వాత 1908లో విలియం మెక్డూగల్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, రాస్ అనేటువంటి సమాజ శాస్త్రవేత్త, సోషియాలజిస్ట్, వీరు 1908లో సమాజ మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలను ప్రచురించడం జరిగింది. దీనికంటే ముందు బహుశా ప్రయోగాత్మకంగా జరిపినటువంటి అధ్యయనం సమాజ మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటిది నార్మన్ ట్రిప్లెట్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు నిర్వహించడం జరిగింది. అబ్జర్వర్స్ లేదా ఆడియన్స్, ప్రేక్షకులు, వీక్షకులు లేదా ఇతర వ్యక్తులు, వారి సమక్షంలో వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్, నిష్పాదన ఎలా ఉంటుంది అనేటువంటిది ఆయన అప్పుడే ప్రయోగాత్మకంగా వివరించడం జరిగింది. వ్యక్తులు ఇతర వ్యక్తుల సమక్షంలో మరింత మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తారు. ఇతర
ఇతర వ్యక్తులు అంటే ప్రేక్షకులు, వీక్షకులు ఉన్నప్పుడు మరింత మెరుగ్గా పర్ఫార్మెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పోటీ, ఇంకొక వ్యక్తి కూడా ఇలాంటి నిష్పాదననే చేస్తున్నట్లయితే అతని కంటే మెరుగ్గా చేయాలి అనేటువంటి పట్టుదల మరింత పెరుగుతుంది. ఇది ఇతర వ్యక్తుల సాన్నిధ్యం మన మనస్సును అంటే మన ఆలోచనలను, అనుభూతులను, ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుంది అనేదని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. సో ఎదుటి వ్యక్తులు లేదా ఇతరులు చూస్తున్నప్పుడు తప్పనిసరిగా మన ప్రవర్తనలో కొంత మార్పు, ఇది సకారాత్మకమైనటువంటి పాజిటివ్ మార్పు అని మనం చెప్పుకోవచ్చు. అది దానికి నాందిగా మనం చెప్పుకోవచ్చు మనోవిజ్ఞానం, సమాజ మనోవిజ్ఞాన శాస్త్రానికి జరిపిన పరిశోధన. అందుకనే 1924లో ఫ్లాయిడ్ ఆల్పోర్ట్ ఆయన ఏం చెప్పాడంటే, ప్రయోగాత్మకంగా పరిశోధన చేసినప్పుడే సమాజ మనోవిజ్ఞాన శాస్త్రానికి తగినటువంటి గుర్తింపు కానీ తగినటువంటి ఆదరణ లభిస్తుంది. కేవలం సూత్రాలు, సిద్ధాంతాలు, పరిశీలన మీదనే కాకుండా ప్రయోగాలు జరపడం చాలా ముఖ్యము అని చెప్పాడు. తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ముజఫర్ షరీఫ్ అనేటువంటి అమెరికన్ సోషల్ సైకాలజిస్టు, మన సమాజ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు, తర్వాత సాల్మన్ యాష్, వీరు కన్ఫార్మిటీ, అనుగుణ్యత అనేటువంటి భావన మీద ప్రయోగాలు జరపడం జరిగింది. చాలా ఆసక్తికరమైనటువంటి ఫలితాలను వారు ప్రచురించడం జరిగింది. అనుగుణ్యత అనేది ఇతర వ్యక్తులు వారి ఆలోచనలు, వారి అనుభూతులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, అనుభూతులను ఎలా ప్రభావితం చేస్తాయని నిరూపించడానికి ఒక చక్కని ప్రయోగాత్మక వివరణ వాళ్ళు చేయడం జరిగింది. అలాగే ముజఫర్ షరీఫ్ 1954లో రాబర్ట్స్ కేవ్ అనేటువంటి పరిశోధనలో సమూహాలు ఎలాంటి ప్రవర్తన చూపుతాయి అనేటువంటిది, గ్రూప్ డైనమిక్స్, సమూహ గతిశీల కాలను ఆయన అప్పుడే ప్రయోగాత్మకంగా వివరించడం జరిగింది. సమూహాలు ఎలాంటి పరిస్థితుల్లో సహకారం చూపిస్తారు, కోఆపరేషన్, ఎలాంటి పరిస్థితుల్లో వారు కాన్ఫ్లిక్ట్స్, ఘర్షణలకు దిగుతారు, ఇలాంటి దృగ్విషయాలను, ప్రాసెసెస్ను ముజఫర్ షరీఫ్ ప్రయోగాత్మకంగా వివరించడం జరిగింది. తర్వాత ఒబీడియన్స్ మీద ఒబీడియన్స్ అంటే విధేయత, దీని మీద స్టాన్లీ మిల్గ్రామ్ ఈయన 1970లో ప్రయోగాత్మకంగా వ్యక్తులు ఇతరుల శాసనాలు, ఇతరుల ఆర్డర్స్ లేదా శాసనాలను తూచా తప్పకుండా ఎలా పాటిస్తారు అని రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ ప్రభుత్వం యూదులను ఎలా మట్టుపెట్టింది అనేటువంటి సంఘటనను వివరించడానికి ఇలాంటి ప్రయోగాత్మక పద్ధతుల ద్వారా విశ్లేషించి వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే కర్ట్ లెవిన్, ఇందాక చెప్పుకున్నట్టు కర్ట్ లెవిన్ సమాజ మనోవిజ్ఞాన శాస్త్రంలో వ్యక్తి ప్రవర్తన, వ్యక్తి లక్షణాలు, లక్షణాంశాలు, దానితో పాటు సామాజిక సందర్భం, ఇవి రెండు నిర్ధారిస్తున్నటువంటి సూత్రం, బిహేవియర్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ సోషల్ కంటెక్స్ట్ అండ్ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటి సూత్రాన్ని ఆయనే ప్రతిపాదించడం జరిగింది. ఈయనను ఒక విధంగా సమాజ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడుగా కూడా గుర్తించడం జరిగింది. కర్ట్ లెవిన్ తర్వాత ఫెస్టింజర్, లియాన్ ఫెస్టింజర్ అనే ఆయన సంజ్ఞానాత్మక
విభేదాన్ని గురించి కాగ్నిటివ్ డిజనెన్స్ థియరీ అనేటువంటి సిద్ధాంతాన్ని, చాలా ఆసక్తికరమైనటువంటి సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించి వ్యక్తుల ప్రవర్తనను వివరించడం జరిగింది. తర్వాత లియోనార్డ్ బెర్కోవిచ్ 1962లో అగ్రెషన్, దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తనకు ఎలాంటి సమయాల్లో వ్యక్తులు పాల్పడుతుంటారు అనేటువంటి విషయం వివరించడం జరిగింది. తర్వాత ఆల్పోర్, లిప్పిట్, వైట్ ఈ ముగ్గురు శాస్త్రజ్ఞులు నాయకత్వం మీద ప్రయోగాత్మకంగా నాయకత్వము, ఎలాంటి సన్నివేశంలో నాయకుడు టాస్క్ ఓరియంటెడా లేకపోతే పర్సన్ ఓరియంటెడా, కార్య సాధన వైపు మొగ్గు చూపేటువంటి నాయకుడా లేకపోతే వ్యక్తులు, సంబంధాలు, రిలేషన్షిప్స్ ఇవి ముఖ్యము. ఇది ఈ సిద్ధాంతం ముఖ్యంగా వర్క్ ప్లేస్కి సంబంధించినటువంటి పారిశ్రామిక మనోజ్ఞ శాస్త్రానికి కూడా అనువర్తింపజేయగలిగినటువంటి ప్రయోగం అది, నాయకత్వం మీద జరిపినటువంటి ప్రయోగం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోగాలు చేపట్టి మానవుని ప్రవర్తనను విశ్లేషించి వివరించడం జరిగింది. ఇప్పుడు 21వ శతాబ్దంలో ఆరోగ్యము, ఆనందం అనేటువంటి అంశాల మీద ఎక్కువ సమాజ సందర్భాలు ఎలా ప్రభావితం చూపుతుంటాయి, వ్యక్తి శాస్త్ర పరిశోధన ఫలితాలను విజయవంతంగా దైనందిన జీవితంలో ఉపయోగించుకొని మరింత మెరుగుగా జీవించడానికి అవకాశం కల్పించడమే ఏ శాస్త్రానికైనా పరమావధి. మనోవిజ్ఞాన, సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం కూడా దానిని పాటించి ఆనందము, ఆరోగ్యం వీటికి సమాజం ఎలా తోడ్పడుతుంది. సమాజం అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా కుటుంబ సభ్యుల నుంచి మొదలుపెట్టి స్నేహితులు, సమవయస్కులు, పీర్ గ్రూప్, ఇతర వ్యక్తులు వీరందరూ సమాజంలో భాగమే, అంతర్భాగమే. ఎలా సమాజము వ్యక్తి ఆరోగ్యానికి, ఆనందానికి తోడ్పడగలదు అనేటువంటి అంశం మీదనే 21వ శతాబ్దం ఎక్కువ దృష్టిని సారించింది. ఈ 21వ శతాబ్దంలో సోషల్ న్యూరో సైన్స్ అనేటువంటి ఒక కొత్త సమాజ మనోవిజ్ఞాన శాస్త్ర ఉపశాఖ కూడా మొలకెత్తింది. ఇది వివిధ సన్నివేశాలలో, సమాజ సన్నివేశాలలో, సందర్భాలలో వ్యక్తి ప్రవర్తన వ్యక్తం చేసినప్పుడు, అనుభూతులకు గురైనప్పుడు, ఇతర వ్యక్తులు, సమూహాల గురించి ఆలోచించినప్పుడు మెదడులో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అనేటువంటిది ఒక అంశంగా, అలాగే మెదడులో ఎలాంటి ప్రక్రియలు వ్యక్తిని ఒక సన్నివేశంలో ఫలానా విధంగా ఆలోచించడానికి, అనుభూతిని చెందడానికి, ప్రవర్తించడానికి ఈ మస్తిష్క ప్రక్రియలు ఎలా దారి తీస్తున్నాయి. ఇది ఒక విధమైనటువంటి వ్యతిచర్య చెప్పుకోవచ్చు, ఇంటరాక్షన్. మెదడు సామాజిక సందర్భం మీద చూపే ప్రభావం, సామాజిక సందర్భాన్ని అనుసరించి మెదడులో సంభవించినటువంటి గతిశీలక మార్పు, వీటిని గురించి సోషల్ న్యూరో సైన్స్ అనేటువంటి శాస్త్రం అధ్యయనం చేయడానికి పూనుకుంది. ఇక సమాజ మనోజ్ఞాన శాస్త్రం ఇతర శాస్త్రాలతో ఎంతో సంబంధం కలిగినటువంటిది. ఆర్థిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం వస్తువులు, సేవలు ఎలా పంపకం జరుగుతుంది, ఎలా ఉత్పత్తి అవుతాయి అనేటువంటి ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సంప్షన్, ఎలా వాటిని వినియోగం జరుగుతుంది
అనేటువంటి అంశాల మీద ఆర్థిక శాస్త్రం దృష్టిని సారిస్తుంది. సమాజ మనోజ్ఞ శాస్త్రం కూడా వ్యక్తి ఒక సమూహంలో ఉన్నందుకు ఎలాంటి లాభాలు పొందుతాడు, సమూహంతో ఇతర వ్యక్తులతో అతను వ్యక్తి చర్య జరపడం ద్వారా అతనికి ఎలాంటి మేలు జరుగుతుంది, ఎలా అతను బహుమతులు పారితోషికాలు ఇన్సెంటివ్స్ ఎలా పొందుతాడు, ఇది సోషల్ ఎక్స్చేంజ్ థియరీ అనేటువంటి సిద్ధాంతం ద్వారా ప్రతిపాదించడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తులు ఒక సమూహాన్ని చేరడానికి కానీ లేదా అందులో నుంచి వెళ్ళిపోవడానికి కానీ చేయాలంటే దాని ద్వారా తనకు ఎలాంటి మేలు జరుగుతుంది, ఆ సమూహాన్ని వీడడం వల్ల తనకు ఎలాంటి నష్టం జరుగుతుంది, రివార్డ్స్ అండ్ కాస్ట్స్, ఇది కూడా ఒక విధమైనటువంటి ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ. ఇది సామాజిక మనోజ్ఞ శాస్త్రం చేసేటువంటి అధ్యయనం. ఇలా వ్యక్తులు ఎలాంటి సన్నివేశాలలో ఒక వస్తువును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు, ఎలాంటి వస్తువును వారు కొనడానికి సుముఖత చూపరు, ఇవన్నీ కన్సంప్షన్కి సంబంధించినటువంటి డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, నిర్ణయం తీసుకునేటువంటి ప్రక్రియ, ఎలాంటి మానసిక ప్రక్రియలు దీనిని నిర్ధారిస్తాయి అనేటువంటిది సమాజ మనోజ్ఞ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. కాబట్టి ఎకనామిక్స్తో, ఆర్థిక శాస్త్రంతో సమాజ మనోజ్ఞ శాస్త్రానికి ఎంతో సంబంధం ఉంది. ఆంథ్రోపాలజీ అనేటువంటిది మానవ శాస్త్రము వివిధ జీవజాతుల ఆవిర్భావము, వాటి ప్రవర్తన కలిగినటువంటి కారణాలు, వివిధ సమూహాలకు సంబంధించినటువంటి సంస్కృతి, వారి ఆచారాలు, వేషభాషలు, ఎలాంటి ప్రవర్తనకు అవి నాంది పలుకుతాయి లేదా ఎలాంటి ప్రవర్తనను అవి వ్యక్తిలో నేర్పిస్తాయి అనేటువంటి శాస్త్రం ఆంథ్రోపాలజీ, మానవ శాస్త్రం. దాంట్లో నుంచి మనం మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలను కనుక గమనించినట్లయితే వ్యక్తి ఎప్పుడు సంఘజీవి అని మనం చెప్పుకున్నాం. అతని ప్రవర్తన, సంస్కృతి, వారి మతం, దేశం, భాష, వారి జాతికి సంబంధించినటువంటి ఆచార వ్యవహార, ఇవన్నీ అతను దౌర్జన్యకరమైనటువంటి ప్రవర్తన వ్యక్తం చేస్తాడా లేకపోతే శాంత స్వభావడా అనేటువంటి విషయాన్ని మార్కెట్ ప్రతిపాదించినటువంటి సాంస్కృతిక అధ్యయనం చేస్తుంది. అయితే ఆంథ్రోపాలజీ అది జీవజాతుల ద్వారా వ్యక్తి ఎలాంటి ప్రవర్తనను కనపరుస్తాడు అని చెప్పడం జరుగుతుంది. ఇక సామాజిక శాస్త్రం, సోషియాలజీ సమాజాన్ని, సామాజిక సంస్థలను ఒక యూనిట్ గా తీసుకుంటుంది, ఒక కొలతగా తీసుకుంటుంది. అవి ఎలాంటి ప్రవర్తన, అనుభూతులు చూపుతారు అనేటువంటిది వారు సమాజ దృక్పథంతో ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. సమాజ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞునికి వ్యక్తి కేంద్రం, వ్యక్తిని దృష్టిలో ఉంచుకుని అతడు ఇతర వ్యక్తులతో, సమూహంతో ఎలాంటి వ్యతిచర్య జరుపుతాడు, సమూహాన్ని ఎలా ప్రభావితం చేస్తాడు అనేటువంటి అంశాన్ని సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే రెండు సందర్భాల్లోనూ మనం వ్యక్తిని లేదా వ్యక్తుల ప్రవర్తనను అధ్యయనం చేస్తాం. సామాజిక శాస్త్రానికి సమాజం కేంద్ర బిందువు అయితే సమాజ మనోవిజ్ఞాన శాస్త్రానికి వ్యక్తి కేంద్ర బిందువుగా తీసుకోబడుతుంది. ఇది ఇక వివిధ సిద్ధాంతాలను ప్రవేశపెట్టడం జరిగింది. వ్యక్తులు
ఇంకొక అంశం ఏంటంటే వ్యక్తుల ప్రవర్తన 3 స్థాయిల్లో మనం పరిశీలించవచ్చు. వ్యక్తికి మధ్య వ్యతిచర్య, ఇండివిజువల్ వర్సెస్ ఇండివిజువల్. ఇక్కడ శిశువు తల్లితో వ్యతిచర్య జరగదు. మాటలు రాకపోయినప్పటికీ కొన్ని హావభావాలను శిశువు వ్యక్తం చేయడం జరుగుతుంది. పాలు తాగేటప్పుడు కానీ, తల్లి భోజనం తినిపించేటప్పుడైనా, మరేదో తినిపించేటప్పుడు కానీ ఒక విధమైనటువంటి అనుభూతులను, శబ్దాలను చేయడం జరుగుతుంది. అది శిశువు స్థాయిలో అది ఒక భాష, అతను అలా వ్యక్తం చేస్తాడు. తల్లికి కూడా ఆ శిశువుకు పాలు ఇవ్వడం ఒక అనుభూతి. ఇది వ్యక్తికి మధ్య. ఇలాగే భార్యాభర్తల మధ్య జరిగే వ్యతిచర్య కూడా ఇండివిజువల్ వర్సెస్ ఇండివిజువల్, వ్యక్తికి పరస్పర చర్య. అలాగే విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య జరిగే వ్యతిచర్య కూడా చెప్పుకోవచ్చు. రెండవది వ్యక్తికి సమూహానికి వ్యతిచర్య. సమూహం అంతటిని, కుటుంబాన్ని అంతటిని ఒక సమూహంగా తీసుకుంటే ఇతర వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అనేటువంటిది. వ్యక్తి సమూహాన్ని ప్రభావితం చేస్తాడు. అలాగే అదే సమయంలో సమూహం కూడా వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ నాయకుడు, అనుచరులు కావచ్చు. ఒక జట్టుకు కెప్టెన్గా వహించినటువంటి వ్యక్తి, ఇతర ఆ క్రీడా సమూహం ఉన్నటువంటి ఆ జట్టు సభ్యులు, వీరి మధ్య జరిగేటువంటి వ్యతిచర్య కూడా వ్యక్తి సమూహ వ్యతిచర్యను అధ్యయనం చేసేటువంటి అంశంగా మనం తీసుకోవచ్చు. మూడవది సమూహానికి మధ్య 2 దేశాలు కావచ్చు, 2 రాష్ట్రాలు కావచ్చు, ప్రతినిధులను పంపి ఒక సమస్యను చర్చించుకోవడం జరిగితే అది సమూహానికి మధ్య జరిగేటువంటి వ్యతిచర్యగా మనం చెప్పుకోవచ్చు. అలాగే 2 కుటుంబాల మధ్య వైవాహిక సంబంధమైనటువంటి చర్చ జరిగితే, పెళ్లి చేసుకోవడానికి ఈ కుటుంబంలో నుంచి వ్యక్తిని ఆ కుటుంబం నుంచి పెళ్లి జరపడానికి చర్చ జరిపినట్లయితే అది కూడా సమూహ వ్యతిచర్యగా మనం తీసుకోవచ్చు. ఇక కొన్ని సిద్ధాంతాలను మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంది. ముఖ్యంగా 2 విస్తృతమైన సిద్ధాంతాలను సమాజ మనోజ్ఞాన శాస్త్రజ్ఞులు ప్రతిపాదించడం జరిగింది. సమాజంలో వ్యక్తి అలాంటి ఆలోచన, అనుభూతులు, ప్రవర్తన ఎందుకు జరుపుతాడు అనేటువంటి విషయాన్ని వివరించడానికి మొదటగా చెప్పుకోవాల్సింది మనం అభ్యసన సిద్ధాంతం. అభ్యసనం అనేది ఇది బిహేవియరిజం, ప్రవర్తనవాదం నుంచి పుట్టుకొచ్చినటువంటి సిద్ధాంతం. ఇది పేవలో, థార్న్డైక్, స్కిన్నర్ లాంటి, వాట్సన్ లాంటి శాస్త్రజ్ఞులు ఈ నిబంధన ప్రక్రియ ద్వారా అభ్యసనం అంటే వ్యక్తి పరిసరాలను దృష్టిలో ఉంచుకునే ప్రవర్తనను చూపుతాడు. బాహ్య పరిసరాలే వ్యక్తి ఆలోచన, అనుభూతి, ప్రవర్తనకు కారణాలు అనేటువంటిది ఈ అభ్యసన సిద్ధాంతం చెబుతుంది. సమాజంలో సామాజిక అభ్యసనం అనేదాన్ని బంధుర అనేటువంటి మనోజ్ఞాన శాస్త్రవేత్త చెప్పాడు. ఆయన సమాజంలో వ్యక్తి ఇతరులను అబ్జర్వ్ చేసి, పరిశీలించి, తద్వారా తనకు ఆ ప్రవర్తన ఎంతవరకు సముచితంగా ఉంటుందో ఆలోచించి, తనకు తగినటువంటిదే అయితే ఆ ప్రవర్తనను వ్యక్తం చేస్తాడు. కేవలం అనుసరణ ద్వారానే, ఇమిటేషన్ ద్వారానే చేయడు. ఒక వ్యక్తిని ఆదర్శంగా పెట్టుకుంటాడు. ఆ ఆదర్శ వ్యక్తి ప్రవర్తన ఇతను వ్యక్తం చేయడం జరుగుతుంది. రెండవది సంజ్ఞాన మనోజ్ఞాన సిద్ధాంతం ప్రకారం వ్యక్తి ఆలోచన, స్మృతి, అతని డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఇవి ఎలా ప్రవర్తించాలో అతనికి నిర్ధారిస్తాయి అనేటువంటిది సంజ్ఞాన మనోవిజ్ఞాన సిద్ధాంతం